1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణాంటిని మాట్లాడుతున్నాను. డొనాల్డ్ ట్రంప్ని చంపేసిన వాళ్ళకి భారీ ఎత్తున బహుమానం ఇస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాం, కోట్లకు కోట్లు మీకు ఇచ్చేస్తాం, మీరు ఏదైనా చేసి అమెరికన్ ప్రెసిడెంట్ చంపేయండి అంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేసినటువంటి విజ్ఞప్తులు బయటకు వస్తున్నాయి. అయతుల్లా ఖొమైనీ హత్య తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన్ని ఖననం చేసేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కోట్లాది మంది వీధుల్లోకి వచ్చారు. ఇరాన్ పౌరులంతా ఒకటే మాట్లాడింది, ట్రంప్ హత్య గావించబడాలి, ట్రంప్ అంతమైపోవాలి, ట్రంప్ మరణించాలి, మా నాయకుడిని మట్టుబెట్టినటువంటి వ్యక్తులు మిగలడానికి వీల్లేదు అంటూ నినాదాలు చేశారు. దాని ఫలితంగా ఇరాన్ ప్రభుత్వం ఒక తక్షణి జారీ చేసిన జరిగింది. దాని లోపల అమెరికన్ ప్రెసిడెంట్ అంతమైతే బాగుంటుందనేటువంటి ఆశ్వాసాన్ని తెలియజేసుకుంటూ ఎవరు ఆ పని చేస్తారో వాళ్లకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతూ ముందుకు వచ్చింది. ఇది సాధ్యమవుతుందా అంటే ప్రపంచంలో అసాధ్యమైంది ఏమీ లేదు. ట్రంప్ ఎలక్షన్ ప్రచారంలో ఉండగానే అతని మీద హత్యాయత్నం జరిగింది. అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా 2-3 పర్యాయం అతని మీద హత్యాయత్నం జరిగింది. అంటే అమెరికాలోకి ప్రవేశించిన వ్యక్తులు, అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఇరాన్కు సంబంధించిన వ్యక్తులు కానీ, ఇరాన్ యొక్క అనుకూలమైనటువంటి దేశాలకు సంబంధించిన వ్యక్తులు కానీ అనేక మంది అమెరికాలో ఉన్నారు. కిరాయి సైనికులు అనేక మంది అమెరికాలో ఉన్నారు. ఎవరైనా ఈ పని చేయడానికి అవకాశం ఉంది. అయితే భద్రతా దృష్ట్యా ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించిన అధ్యక్షులకి, ప్రైమ్ మినిస్టర్స్ కన్నా ఎక్కువ భద్రత అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంటుంది. కాబట్టి అలాంటి భద్రత ఉండేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ని అంతమొందించడం అంత సులభమైన విషయం కాదు. దానికి ఆత్మాహుతి దళం లాంటి వ్యక్తులే కావాలి. అంటే ఇరాన్ కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడేటువంటి వ్యక్తులు అమెరికాలో ఉన్నా లేక అమెరికాలోకి ప్రవేశించినా వాళ్ళ ద్వారా ఇది సాధ్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప మామూలుగా అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఏమైనప్పటికీ ఒక థ్రెట్ అనేది ఉన్నది అనే విషయం ఖచ్చితంగా ట్రంప్ కూడా తెలుసు. బహుశా ట్రంప్ తిరిగి అమెరికాతో యుద్ధం చేయాలి, ఇరాన్తో యుద్ధం చేయాలి, ఇరాన్ను మట్టుబెట్టాలనే నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటంటే 3 ముఖ్యమైన కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇవి స్టేట్స్లో అన్నింటిలో, మొత్తం అమెరికాలో ఉండే స్టేట్స్ అన్నింటిలో ఎలక్షన్ జరిగి అక్కడున్న గవర్నర్ని ఎన్నుకుంటారు. దాదాపు 450 మంది ప్రతినిధులు ఎన్నుకోబడేటువంటి పరిస్థితి ఉండేటువంటి ఎలక్షన్స్ అవి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ మీదనే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓట్లు వేసేవాళ్ళు ఇందులోంచి వచ్చేవాళ్లే. కాబట్టి భవిష్యత్తులో ట్రంప్ మరొకసారి ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రాల్లో ఉండే ప్రజలంతా కూడా ట్రంప్కు అనుకూలమైన వ్యక్తుల్ని ఎన్నుకోబడినట్లయితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే యుద్ధాన్ని మధ్యలో ఆపేయటం జరిగిందో ట్రంప్ మీద ఒక రకమైనటువంటి అనాసక్తి, ఈ ట్రంప్ అన్నీ ఇలాగే చేస్తాడు, మధ్యలో వదిలేస్తాడు, ఇప్పుడు ఇరాన్కు బలం చేకూర్చినట్టు అయింది కదా యుద్ధం మధ్యలో ఆపడానికి అని కొంతమంది ప్రజలు భావిస్తున్నట్టుగా ట్రంప్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి యుద్ధం తిరిగి కొనసాగిస్తేనే తాము నవంబర్ ఎలక్షన్లో గెలుస్తాము అన్నటువంటి ఒక నమ్మకానికి అక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలమైన వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ అది. వారి అభిప్రాయాన్ని గౌరవించినందుకు ప్రయత్నం చేసిందని ఒక వాదన. రెండోది ఏంటంటే ఇజ్రాయిల్లో నెతన్యాహు కూడా ఆగస్టులోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో కూడా నెతన్యాహు గెలవాలంటే ఖచ్చితంగా యుద్ధం కొనసాగితేనే సాధ్యమవుతుంది తప్ప యుద్ధం ఆపేస్తే సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా నెతన్యాహు ప్రజలకు చెప్పేది ఏమిటంటే ఇరాన్ను కోలుకోకుండా మేము దెబ్బ కొడతాం, హిజ్బుల్లాలను కూడా అదే రకంగా చేస్తాం, చివరికి మనకు శత్రువు అండి వాడు మిగలకుండా చేస్తాం, తద్వారా మనం ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని అక్కడున్న ప్రజలకు కలిగించే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే పీస్ ఒప్పందంలో సంతకం ఎప్పుడైతే చేశారో, శాంతి ఒప్పందం మీద సంతకాలు ట్రంప్ చేసినప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ది కండిషన్ ఏంటంటే హిజ్బుల్లాల మీద కూడా లెబనాన్లో ఇక్కడ యుద్ధం చేయడానికి వీల్లేదు, ఇజ్రాయెల్ కూడా సైలెంట్ అయిపోవాలనేది దాంట్లో ఉన్నటువంటి సమాచారం. దీంతో చేతులు కట్టేసినట్టు, కాళ్ళు కట్టేసినట్టు అయిపోయింది. ఇక నెతన్యాహుకు భవిష్యత్తు లేదు, నెతన్యాహు ఓడిపోతాడు, నెతన్యాహుకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళే గెలుస్తాయి ఇజ్రాయెల్లో అనేటువంటి పరిస్థితి బలంగా ఏర్పడింది. అక్కడి నుంచి కూడా ఒత్తిడి వచ్చింది అమెరికన్ ప్రెసిడెంట్ మీద. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్లో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి ఒప్పందం రావడం వల్ల ట్రంప్ని బలపరుస్తారని, ట్రంప్కి జై కొడతారని చెప్పి ఆశించాడు ట్రంప్. కానీ దానికి వ్యతిరేకంగా మొత్తం ఇరాన్ ప్రజలంతా కూడా ఏకకంఠంతో, ముక్త కంఠంతో అమెరికన్ ట్రంప్ మరణించాలని కోరుకోవడం జరిగింది.
వాళ్ళ ఉద్వేగం లోపల వాళ్ళు చెప్పిన మాట ఇలాంటి నరరూప రాక్షసులు ఉండడానికి వీళ్ళు ఇతర అంతమొందాలని చెప్పడం, దానికి తోడుగా ఇరాన్ ప్రభుత్వమే ముఖ్యమైన వ్యక్తులే ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ను మట్టుపెట్టిన వాళ్ళకి కోట్లాది రూపాయలు మేము మీకు ఇస్తాం, బక్షిష్గా ఇస్తాం, మీకు బహుమతిగా ఇస్తామని చెప్పి ప్రకటించడం. ఇన్ని రకాలుగా అమెరికా వ్యతిరేకంగా జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల లోపల ఎలాగైనా సరే తనకు వ్యతిరేకించేటువంటి శక్తులు ఉన్నప్పుడు అటు అమెరికాలో జరిగేటువంటి ఎలక్షన్స్లో తను నెగ్గాలన్నా, ఇటు నెతన్యాహు తిరిగి ఇజ్రాయిల్లో నెగ్గాలన్నా, లేక అమెరికాకు వ్యతిరేకంగా అమెరికన్ ప్రెసిడెంట్కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజంతా ఏకమై ముక్తకట్టంతో తను మరణించాలని కోరుకున్న తర్వాత ఇక ఇరాన్ను క్షమించేది లేదు. ఇరాను ప్రజలకు నష్టం జరిగినా పర్లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం రహదారుల్ని, విద్యుత్ శక్తిని, అవకాశాలని పూర్తిగా ధ్వంసం చేసి చివరికి ఇరాన్ అడుక్కునే స్థితికి తీసుకొచ్చి ఇరాన్లో అమెరికాకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ పెట్టేసేసి అక్కడున్న ఆయిల్ నిక్షేపాలని కూడా దోచుకోవాలనేటువంటి ప్లాన్కి సిద్ధపడి తెగబడేయటం జరిగింది. దానికి ఫలితంగానే ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ తన మరణానికి కారకులైన వాళ్ళకి పెద్ద మొత్తంలో బహుమతి ఇస్తానని ప్రకటించిన ఇరాన్ని చిత్తుగా చేసి చివరికి వాళ్ళు కోలుకోలేని దెబ్బ కొట్టాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది.